బాపట్ల జిల్లా కొరిసపాడులో కరోనా కలకలం రేపింది. గత వారం కొరిసపాడు గ్రామం నుంచి శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన 6గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వీరితో పాటు మరో 30 మంది గ్రామస్తులు ఒకే బస్సులో ప్రయాణించారు. దీంతో కోవిడ్ కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. పాజిటివ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్లో చికిత్స అందిస్తున్నారు. మిగతా వారి శాంపిల్స్ సేకరించి ఒంగోలు రిమ్స్ కు పంపించారు. 6గురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. వీటికి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం. వెంకట్రావు, పూర్తి సమాచారం ఏంటి? టెస్టులు చేస్తున్నారా? గ్రామంలో ఏంటి పరిస్థితి? పవన్, బాపట్ల జిల్లా కొరిసపాడులో కరోనా కలకలం రేకెత్తించిందని చెప్పవచ్చు. వారం రోజుల క్రితం ఏదైతే అయ్యప్ప స్వామి మాల ధరించిన 30 మంది ఒకే బస్సులో ప్రయాణించారు. వీళ్ళంతా కూడా అయ్యప్ప స్వామిని దర్శించుకొని అక్కడ దీక్ష విరమించిన తర్వాత తిరిగి గ్రామానికి చేరుకున్నారు. అయితే గ్రామానికి చేరుకున్న వాళ్ళలో 6గురు తీవ్రమైన దగ్గు, జలుబుతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో అనుమానం వచ్చిన వారంతా కూడా ర్యాపిడ్ టెస్టులు చేయించుకున్నారు. ర్యాపిడ్ టెస్ట్ లో వీళ్ళందరూ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందించినట్టుగా చెప్తున్నారు. దీనికి సంబంధించిన నమూనాలను కూడా PCR టెస్ట్ కోసం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. అయితే ఒకే బస్సులో 30 మంది ప్రయాణించారు. వారంతా కూడా గ్రామంలో గత 3-4 రోజుల నుంచి కూడా తిరుగుతున్న పరిస్థితి. దీంతో ఏదైతే శబరిమల నుంచి వచ్చిన అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నారో వాళ్ళందరిలో ఎంతమందికి కరోనా పాజిటివ్ సోకిందన్నది అయితే టెన్షన్ గా మారింది. ఈ నేపథ్యంలో మిగిలిన ఏదైతే లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి టెస్టులు చేయించుకోవాలని ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు PCR టెస్ట్ లో ఇప్పుడు ఏదైతే పాజిటివ్ గా చూపించిన 6గురిలో కన్ఫర్మ్ అయితే వాళ్ళందరినీ కూడా ఒంగోలు రిమ్స్ కి తరలించి ప్రత్యేక వైద్య సేవలు అందించే పరిస్థితి ఉంది.